ఓకే. ఈ రెమిటెన్స్ ట్యాక్స్ ఏంటి సార్ కొత్తగా వింటున్నాను? యూఎస్ నుంచి ఎవరైనా డబ్బులు ఇక్కడ పంపించాలంటే ట్యాక్స్ వేస్తుందా యూఎస్? ఇంతకుముందు లేదా? ఇంతకుముందు ఏం ట్యాక్స్ లేకుండే. ఇప్పుడు ఫస్ట్ ప్రపోజల్ ఏం చేసిండ్రంటే దట్ యుఎస్ నుంచి కొంత డబ్బులు ఇండియా యుఎస్ నుంచి బయటకు పంపిస్తుంది కాబట్టి వాటి మీద 5% ట్యాక్స్ ఇద్దామని ప్రపోజ్ చేసిండ్రు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇది మొన్న సెకండ్ టైం వచ్చింది ఆ బిల్లును బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటారు ట్రంప్. ఆ బిల్లులో 5% ప్రపోజ్ చేసిండ్రు. దాన్ని మొత్తం నెగోషియేట్ చేసి మొత్తానికి తక్కువ తీసుకొచ్చిండ్రు. అయితే ఈ మన దగ్గర అక్కడ యుఎస్ నుంచి రెమిటెన్సెస్ ఉన్నాయి కదండి. ఆ రెమిటెన్సెస్ లో ఏంటంటే నెంబర్ 1 కంట్రీ టు గెట్ ద బెనిఫిట్ ఇన్ ద రెమిటెన్సెస్ ఇస్ విచ్ కంట్రీ? ఇండియా. మెక్సికో కాదు, ఇండియా వాళ్ళే బాగా. ఎందుకంటే మన ఎఫోర్డబుల్ చైనా క్లోజ్ కూడా లేదు, అంత ఇమిగ్రెంట్స్ వాళ్ళు లేరు ఇప్పుడు. మొదలు ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చిన ఇమిగ్రెంట్స్ అందరూ వాళ్ళ F1 మీద మనకన్నా ఎక్కువ మంది వచ్చినా కూడా వాళ్ళు H1 కూడా తీసుకోరు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కంట్రీ అంత డెవలప్ అయింది కాబట్టి అక్కడ పోతారు. సో చైనా కన్నా మనది రెమిటెన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ రెమిటెన్సెస్ 5% మనకే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది. మెక్సికో అటువంటి కంట్రీస్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది, కానీ మన ఇండియాకు బాగా ఎఫెక్ట్ అయ్యింది. కాకపోతే దాన్ని ఏం చేసినట్టు సెనేటర్స్ కాంగ్రెస్ మన కాంప్రమైజ్ తీసుకొచ్చి 1% తీసుకొచ్చింది అన్నట్టు. సో దీనివల్ల మనకు ఆ 1% అయినా కూడా నష్టమే మనకు. అంతకుముందు అసలు లేదు కదా, అంతకుముందు లేదు. కానీ ఆ 5% కానీ 1% బెటర్. వాళ్ళు ప్రపోజ్ చేసిన 5% అంటే బాగా గౌరవం అనిపించింది మాకు. 1% సర్లే ఇక ఏం చేస్తామని చెప్పి. ప్రీవియస్ ఎలా ఉండేది? ప్రీవియస్ మనం బ్యాంక్ నుంచి పోయి లీగల్ మనీ అని చూపిస్తే సరిపోతుంది. అంతే, ఎక్కడైనా అంతే. బ్యాంక్ నుంచి పోయి ఇట్లా పోయి టక్కన బటన్ కొట్టేసి ఇక్కడికి వచ్చేస్తుంది, అంతకుమించి ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ బ్యాంక్ తోటి మాట్లాడుకుంటాం, మన రేట్ ఎంత ఇస్తారా అని బ్యాంక్ తోటి మాట్లాడుకొని రేటు మంచిగా ఇస్తామంటే ఆ రోజు ట్రాన్స్ఫర్ చేసేస్తే వచ్చిన రోజు ఆ ట్రాన్స్ఫర్ రోజు ఇచ్చేస్తున్నాడు. మాకేం ఎక్కడ ఎవరికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంపోజ్ చేసినట్టే ఇప్పుడు 1%. 1% ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఇది? నాకు ఎగ్జాక్ట్ అయితే బట్ అబౌట్ టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. అది పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీలు ఉండదు. ఓకే. ట్రేడ్ అగ్రిమెంట్ ఏదో ఇండియాతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటారనే మాట కూడా ట్రంప్ దగ్గర రొటీన్గా ఉంటున్నాయి మధ్య. అయ్యా, ట్రంప్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరితోటి, జపాన్ తోటి గొడవ, మెక్సికో తోటి గొడవ, కెనడా, ఇవన్నీ ఫ్రెండ్లీ దేశాలు. ఇండియా తోటి గొడవ, రష్యా తోటి గొడవ, చైనా తోటి గొడవ, అందరితోటి గొడవ. ఉక్రెయిన్తో కూడా. ఇంకోటి ఏంటంటే ఒక లాజికల్గా దేర్ ఇస్ కొంత ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు మా దగ్గర నుంచి జాన్ డీరీ ట్రాక్టర్ మీ దగ్గరకు వస్తేనేమో ఇండియానేమో 100% ట్యాక్స్ ఉంది, టారిఫ్ ఉంది. మీ దగ్గర నుంచి మహేంద్ర ట్రాక్టర్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే 2.6% ఉంది. అంటే దాదాపుగా 87% డిఫరెన్స్ ఉంది. 97% టారిఫ్ డిఫరెన్స్ ఉంది. అంత తేడా ఉంది, చాలా మటుకుంది. మేము అక్కడి నుంచి ఇక్కడికి విస్కీ పంపిస్తే మీరు 100% ట్యాక్స్ ఇస్తారు. మీరు ఇక్కడి నుంచి ఫార్మసీ పంపిస్తే మేము ట్యాక్స్ వేయాం. ఓకే. అంటే మీరేమంటారు, విస్కీ అంటే మీ దగ్గర విస్కీ ప్రొడ్యూస్ చేస్తారా? మీరు ఇండియాలో ప్రొడ్యూస్ చేసినప్పుడు మా విస్కీ ఎందుకు తీసుకోరు? సరే, మీరు ఏదో ముస్లిం దేశము, మేము విస్కీ తాగము, నెంబర్ 1 కన్స్యూమింగ్ విస్కీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియా అన్నప్పుడు మా మార్కెట్ ఎంత తగ్గిస్తారు అనే ట్రంప్ ఆర్గ్యుమెంట్. లాజికల్ ఆర్గ్యుమెంట్ అతను చేసిన ఇందులో మాత్రం లాజికల్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మీరు విస్కీ తాగుతానప్పుడు మాదెందుకు పంపించద్దు? మీ మెడిసిన్ కన్స్యూమ్ చేసుకుంటాం, కానీ మీ మెడిసిన్ లెట్ బి ఈక్వల్ పార్ట్నర్స్. అట్లా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా బాగా డిస్క్రిమినేట్ చేస్తున్నట్టు. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే లోకల్ ప్రొడ్యూసర్ ప్రొటెక్ట్ చేస్తాను ట్రై చేస్తారు. మరి మా లోకల్ ప్రొడ్యూసర్ ఎందుకు ప్రొటెక్ట్ చేయొద్దు? మేము మా జాన్ డీరీని అటువంటి వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేయొద్దు అని చెప్పి అతను ఏమంటే, ఒకవేళ కనుక మీరు కనుక మా విస్కీ మీద ట్యాక్స్ ఇస్తే మీ ఫార్మసీ మీద మేము ట్యాక్స్ ఇస్తాం, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అని ప్రతి కంట్రీ మీద కూడా పోయింది అన్నట్టు. పోతున్నాడు కదా 40% ట్యాక్స్, 100% ట్యాక్స్, అదే 500% ట్యాక్స్ బ్రిక్స్ పైన. అది రోజుకు ఒక మనం తొండ ముదిరి ఏమంటే ఉసురు వెళ్ళినట్టు ప్రతి ఒక్క రోజు ఒకటి సీరియస్ తీసుకోవట్లేదు సార్ ట్రంప్ని. అదే ప్రతి దాన్ని అంటే ఇప్పుడు లాజికల్ గా పోయి గవర్నమెంట్ తోటి కూర్చొని మోదీతో కూర్చొని, నాయన మోదీ లాజికల్ పర్సనే, జీపింగ్ లాజికల్ పర్సనే కూర్చొని, మరి నాయన ఇంత ఉన్నది నువ్వు బ్యాలెన్స్ చేయాలి, నువ్వు ఎన్ని ట్యాక్స్ తీసేయాలంటే కొన్నిటి మీద ఇటు అటు మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకుంటా. ఒకవేళ కనుక మోదీ ఒప్పుకున్నా సరే, కొంత అయితే ఒప్పుకుంటాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ హార్డ్లీ డేవిడ్సన్ అటువంటి వాటి మీద ట్యాక్స్ తీసేసిన అతను. అట్లా కొన్నిటి మీద మెల్లగా తీసేసుకొని మొదలు
ఒక 20 పైసలు లాక్కొని ఆ తర్వాత మెల్లగట్ల చేయొచ్చు కదా. ఒకటేసారి మొత్తమే 100% బ్రిక్స్ పోతే నువ్వు 500% టారిఫ్ వేస్తా, ఇవన్నీ అయిపోయి వీళ్ళు కూడా తెగేసారు. ఓకే చూద్దాంలే, నేను కూడా వేస్తాను. ఇప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు కదా, అన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఏమైందంటే మనం గ్యాంబ్లింగ్ టేబుల్ పోయినప్పుడు అన్ని పెట్టిన తర్వాత భయపడిపోయాడు. వీళ్ళందరూ ఒకసారి దిగబడ్డారు. నువ్వు ఒక్కొక్క కంట్రీని భయపెట్టినా అన్ని కంట్రీలు ఒకసారి భయపెట్టే వాటికు అందరు తిరగబడ్డారు. యాజ్ ఎ పర్సన్ ఆన్ హిజ్ ఓన్ డెసిషన్ తీసుకుంటారు సార్. యుఎస్ గవర్నమెంట్ అంటే ఒక పెద్ద సిస్టము, కూర్చోవడం, మాట్లాడడం, డిస్కషన్, స్ట్రాటజీ ఇవన్నీ ఉంటాయి కదా. ట్రంప్ ఏదనుకుంటే 10-500% అని ఒక ట్వీట్ పెట్టేస్తే అయిపోతుందా? అది అలా అది కాదు. ఇవన్నీ ఏదైతే టారిఫ్ డిస్కషన్ అన్నది తను మొత్తం అడ్వైజర్స్, పాలసీస్, అరే మంచోళ్ళు చెడ్డోళ్ళు మొత్తానికి సొంతంగా టక్ గవర్నమెంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఒక డెసిషన్ వచ్చిన తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ కదా. పోస్ట్ పోన్ చేసుకుంటే అంటే మీరు భయపడతారని నేను అనుకున్నా. ఓకే, మీరు మీ ప్లాట్ దగ్గరకు వచ్చిన, మీ దగ్గరకు వచ్చి వైనర్ గారు నాదే అన్నా, భయపడలేదు, తిరగబడ్డారు. మీరు తిరగబడ్డారు, అర్థం కాలేదు నాకేం చేయాలన్నది. ఓకే ఓకే, అది పరిస్థితి అన్నట్టు. లీడర్షిప్ వీక్ అయినట్టే మరి. అది మీ ఒక్కరితో కొట్లాడితే పర్లేదు, మీతో కొట్లాడు, వానితో కొట్లాడు, వీనితో కొట్లాడు, అందరితో కొట్లాడే మటుకు అందరు అగేన్స్ట్ అయినట్టు ఒకసారి తెలిసిపోయింది. వాళ్ళందరూ ఇంకా వాళ్ళందరూ ఒకటి కాలేదు. ఒకటి కావడానికి దానిలో చాలా ఉన్నాయి. మనకు చైనాతో చాలా ఇష్యూస్ ఉన్నాయి, మనం వాటితో ఒకటి కాలేము. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్లో, ఎందుకంటే ఈ ట్రంప్ అన్నది ఈ 4 ఏళ్ళే ఉంటాడు కదండి. ఆ తర్వాత మనం ఇండియాతో, మన యుఎస్ తోటి మనం ఇంకా 100 సంవత్సరాలు బతకాలి కదా. ఈ ట్రంప్ అనడానికి టక్కున పోయి మనం చైనా జిందాబాద్ అని చెప్పలేం కదా. మనకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. అట్లా కెనడా ఉంటుంది, మెక్సికో, అవన్నీ ఫ్రెండ్లీ కంట్రీస్. కెనడా ఎంత ఫ్రెండ్లీ కంట్రీ అండి. వాళ్ళు ఎక్కడ వీళ్ళు మిలిటరీ పంపించినా వాళ్ళ తోకెంబడి పోతా అంటారు, వీళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అంటారు. వాళ్ళకి ఏం పని లేదు, అయినా కానీ వాళ్ళు ఎంబడి పోతా అంటారు. ఇంగ్లాండ్ ఇవన్నీ వీళ్ళందరితో పెట్టుకుంటూ వీడు ఇప్పుడు ఉంటాడు ప్రెసిడెంట్, ఆ తర్వాత ఉంటాడు. ఇప్పుడు మొత్తమే యుఎస్ తోటి మనం కూడా పెట్టుకొని వేరే జెండా ఎత్తుతారంటే మళ్ళా తర్వాత వేరే ప్రెసిడెంట్ అవుతారు. అప్పుడు ఏం చేస్తాం? అరే మనం యుఎస్ యాంటీ పోయినావా అని అంటారు కదా. సరే, ఏదో మనం ట్రంప్ మీద వ్యతిరేకంగానే అమెరికా మీద మొత్తం వ్యతిరేకంగా పోలేం కదా, మనం పోవాల్సిన అవసరం లేదు కదా. అట్లా జపాన్ కూడా అట్లే ఉంది, సౌత్ కొరియా అట్లే ఉంది. ఎన్ని ఫ్రెండ్లీ కంట్రీస్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, యుఎస్, కెనడా అండి. ఎంత ఫ్రెండ్లీ నేషన్. అసలు మా స్టేట్ ఎక్స్టెండెడ్ స్టేట్ అనిపిస్తుంది నాకు అక్కడ పోతే. 51st స్టేట్ అది అనవసరంగా దాన్ని ఒక వెళ్ళుకున్నాడు మళ్ళీ అక్కడ 51st స్టేట్ అని. సో వాళ్ళని సెటిల్ చేసుకున్నాడు.